మాకు పిరంగపురమేనండి. పిరంగపురం నుంచే వచ్చారు. సో ఎందుకని వచ్చారు మీరు ఇవాళ ఇక్కడికి? జగన్ అన్న వస్తాడని. ఓకే, జగన్ గారి కోసం వచ్చారు. ఎందుకు మీరు జగన్ గారిని ఎందుకు చూడాలనుకుంటున్నారు అసలు? ఎందుకంటే మాకు స్థలాలు ఇచ్చాడండి. 45 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు. 15,000. ఓకే, మాకు డ్వాక్రా వాళ్ళకి ఇది అయ్యాడు. రుణమాఫీ చేశారు. ఓకే, సో అంటే మరి అవి వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి అంటున్నారు కదా? ఏం లేదండి, అందరికి వస్తున్నాయి. మరి జగన్ గారు ఇచ్చిన 1 సెంటు భూమి దేనికి పనికిరాదు అంటున్నారు? మాకు ఇదే అండి, అసలు లేనివాడికి ఇదేనా అదే దిక్కు కదండి. ఉపయోగపడుతున్నాయా? అందరు కట్టుకుంటున్నారండి. మేము ఒక ప్రాబ్లంలోనే మేము కట్టుకోవాలా. నిన్న రిజిస్టర్ కూడా ఇది చేశాడు, చేసుకుని చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీకు ఏదైనా డిఫరెన్స్ అనిపించిందా? ఈ ప్రభుత్వం మా స్థలాలు ఇచ్చి మాకు ఇదైందండి, మంచి జరిగిందంటారు. అది మరి జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల వల్ల అసలు ఉపయోగం ఉందా? ఉందండి, లేకపోతే ఎలా ఇదైద్దండి. అంటే జగన్ గారు ఓన్లీ పథకాలే ప్రవేశపెడుతున్నారు, అమ్మ ఒడి డబ్బులు ఇస్తుండే అన్ని ఇస్తున్నారు కదండి, అన్నిటికీ బాగానే ఇది అవుతుంది. అభివృద్ధి ఉందా అని? ఉందండి, ఉందంటారు. మరి జగన్ గారిని గెలిపిస్తారా? గెలిపిస్తాను, గెలిపియాలనే కదండి జగన్ గారు వస్తే మంచి జరిగింది అంటారు. ఓకే మామయ్య, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పెరిగిపోయానమ్మా. ఓకే, సో ఎందుకని వచ్చారు ఇవాళ ఇక్కడికి మీరు? ఇలా జగనన్న మీటింగ్ కదా, వాలంటీర్ల సన్మానం దొరుకుతుంది కదా, ఓకే. దాని గురించి సో తెచ్చుకోవాలి. జగన్ గారు ప్రవేశపెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ మీకు నచ్చిందా? మాకు చాలా బాగా నచ్చింది. ఎందుకని? మేము ఇది ఇట్లాగ పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీల చుట్టూ 4 రోజులు 5 రోజులు పడి కాపులు కట్టే కానీ మాకు దొరకట్లేదు. ఓకే, సో ఈ రోజు ఎలా ఉంది మరి? ఈరోజు బాగానే ఉందండి, చాలా సంతోషంగా ఉంది. ఓకే, మరి మీకు వాలంటీర్లు డబ్బులు ఇంటికి తెచ్చిస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అవునండి, తెల్లారి దొరక తెచ్చిస్తున్నారు. తెల్లారి కల్లా తెచ్చిస్తున్నారు. మరి ఎంత తీసుకుంటున్నారు వాళ్ళు డబ్బులు? మాకు 3,000 ఇస్తున్నారు. 3,000 తీసుకుంటారు. 3,000 పెన్షన్ మీది, వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు అందులో? వాళ్ళు ఏ రూపాయి కూడా మనం టీ తాపించినా కూడా తాగరు. ఏం తీసుకోవట్లేదు మీ దగ్గర? ఏం తీసుకోవట్లేదు, వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళ రేషన్ ఎలా వస్తుంది బాబాయ్ మీకు? మాకు ఇంటికి వస్తుంది కదా బండి వస్తుంది. బండి వచ్చినప్పుడు అందరం 1 కిలో తీసుకుంటాం. సో మరి ఇప్పుడు జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాలు అసలు ఎలా ఉన్నాయి? అవి ప్రజలకు ఉపయోగపడుతున్నాయా లేదా? చాలా బాగా ఉపయోగపడుతుంది. అన్ని కులాల వాళ్ళకు కూడా చాలా సంతోషమైన కార్యక్రమాలు అయ్యాయి. పేదవాళ్ళంటూ కూడా ఈ రోజున మాకు లేదు అనే ప్రసక్తి లేదు. కమ్మగా 3 పూట మేము ముసవాళ్ళం. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి అంటున్నారు కదా బాబాయ్, అది ఎంతవరకు నిజం? అమ్మా, వైసీపీ వాళ్ళకే అందుతున్నాయి అంటున్నారు కదా? లేదమ్మా, అన్ని పార్టీలకి అన్ని మతాలకు అతీతంగా కార్యక్రమాలన్నీ జరిగాయి. ఇంతకుముందు మీరు చాలా మంది సీఎంని చూసుంటారు, మరి ఇప్పుడు జగన్ గారిని చూస్తున్నారు. మీకు ఎవరు బెటర్ గా అనిపించారు? ఈ జగన్ గారే చాలా మంచివాడు, 100%. ఇటువంటి తప్పనిసరిగా వస్తారు. ఇలాంటి సీఎంని మేము ఎప్పుడు కూడా చూడలేదు, ఇక చూడవు. ఎప్పటి నుంచి వచ్చామ్మా? జగన్ గారి మీటింగ్ అంటే వచ్చాము. మాకు అంతా బాగానే జరుగుతుంది. పింఛన్ కూడా ఇస్తున్నారు, అన్ని బొమ్మలు కూడా 3,000 వస్తున్నాయి. వాళ్ళు ఏం తీసుకో అదే అసలు అబద్ధం. మళ్ళా మీరు అన్నారు కదా తప్పు. 10 రూపాయలు కూడా వాళ్ళు తీసుకోరు. వచ్చాయి మేమే వాడుకుంటున్నాం. బియ్యం కూడా మాకు 5 కేజీలు ఇస్తున్నారు. అంతా బాగానే జరుగుతుంది. జగన్ గారి దయ వల్ల, మీ దయ వల్ల మళ్ళీ ఆయన రావాలని. నాగేంద్ర మన రాష్ట్రానికి కాదు, విదేశాల్లో కూడా బాగానే జరుగుతుంది. దానికి నేను హామీ. జగన్ గారు వస్తే బాగుంటుంది అంటారు. మీకు ఎంత వస్తుంది? వాలంటీర్లు తెచ్చిస్తున్నారా లేకపోతే మీరే లైన్లో నుంచి తెచ్చుకుంటున్నారా? ఏ అవసరం లేమ్మా, మన ఇంటికి వచ్చేవాళ్ళు ఇస్తారు. మన ఇంటికి వచ్చే ఇస్తున్నారు. మరి బియ్యం? ఆ బియ్యం కూడా మా అబ్బాయి డీలరు, మా పెద్ద కొడుకు డీలరు బియ్యం ఇచ్చేది. మన బియ్యం వేసుకుపోయి వీళ్ళందరికీ తీసుకుపోయి ఇస్తుంటారు. ఆ కారు ఆపుతారు బజార్లో, వాళ్ళు వచ్చి. నువ్వు చాలా తప్పు మాట్లాడేవారు. కులం చూడం, మతం చూడం, దేశాన్ని కూడా చూడం. అయ్యో వదిలో నువ్వు పక్క పోతాయిందయ్యా. నేను అనేది ఏరే కాదు, అసలు ఏ మతం చూడరు, అందరికి ఇస్తున్నారు. అది చాలా తప్పు మాట. అది ఈయన గారు లేరు, ఎవరు బాండా గారు, దత్తపుత్రుడు అని వాళ్ళు రాసిన న్యూస్. అది ఏమి లేదమ్మా, అందరికి ఇస్తున్నారు. అందరికీ స్వయంగా ఇస్తున్నారు. మన ఇంటికి వచ్చే తెలిసిపోతున్నారు.
మరి 90% అంటే మా అబ్బాయి డీలర్ అమ్మ కావాలంటే ఫోన్ చేయి. అది కాదు, పథకాలు పెట్టారు కదా చాలా, అన్నీ ఇస్తున్నారు. వాటి వల్ల ఉపయోగం ఉందా అని. ఉపయోగం కాదేందిరా అసలు అవి లేకపోతే కొంతమంది పోలేక చచ్చిపోతారు. అందరు టయానికి పోతుంటున్నారు. అంగన్వాడీ బడుల్లో కూడా పిల్లలకు పోయి పిల్లలకి అందరూ గుడ్డ ఇది మంచి మంచి కూరలు బువ్వా విభజన ఏం లేదు అయితే బానే ఉందంట. ఏమి లేదు. ఇక ఇవన్నీ అబద్ధాలు వచ్చే ఆయన గారు ఉన్నారు చూసావా, ఎవరు? దత్తపుత్రుడు. ఆయన చేశాడు ఇలాగ ఏం లేవురా. చాలా మంచిగానే ఉంది. ఆయన మీద నేను ప్రేమలు చెప్పట్లా. అదేలేండి. ఆ జగన్ బాబు చేసే ఆరోగ్యం ఎవరికన్నా కానీ ఎంప్లాయీస్కి కానీ మీకు కానీ మాకు కానీ చేసే న్యాయాన్ని పడగొట్టాలని కొంతమంది ఏదేదో కొద్దిగా తప్పుడు ఆలోచనలు చేస్తున్నారు. అవన్నీ పని కావు. అవి ఉంటాం కూడా మనకు మంచిదేలే. ఎందుకని? ఇంకా 4 కోట్లు పెరుగుతాయి. ఓకే. ఇప్పుడు నీ ఇంట్లో నేను పోతాను అనుకోమ్మా, అమ్మాయి బొమ్మ పెట్టలేదన్నా అనుకో, ఇంకా 4 కోట్లు పెరుగుతాయి. అది ఓకే ఓకే. అది నగ్న సత్యం. ఓకే. జరిగేదంతే. మరి ఈసారి గెలిపిస్తారా జగన్ గారిని? నేను గెలిపించేది ఏందిరా? అరే అమ్మ అటు పోయి చూడిపో. మీరు చెప్పండి. మనకి తెచ్చి చెప్పలేవు. 160 వేసుకో లెక్క. ఫామ్ చేస్తారైతే. ఓకే. ఓకే.